హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో మినపగారెలను చేయడం చూపిస్తున్నాను. మిక్సీ జారులో పిండిని గ్రైండ్ చేసిన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మినపగారెలు చాలా బాగా వస్తాయి. మినపగారెలు అసలు నూనె పీల్చకుండా అలాగే కమ్మకమ్మగా క్రిస్పీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మినపగారెలను ఇలా చేసి పెట్టామంటే 1కి 4 తినేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఒక గ్లాస్ పప్పును తీసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టి కడిగి గాలించాను. అక్కడక్కడ కొద్దిగా పొట్టు ఉన్నా పర్వాలేదు. మినపగారెలను చేసేటప్పుడు తప్పకుండా పప్పును గాలించుకోవాలి, లేకుంటే గారెలు వేసేటప్పుడు నూనెలో గారెలు పేలుతాయి. సో గాలించిన పప్పును మిక్సీ జారులో వేసి నీళ్లు ఎక్కువగా వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు వేసేటప్పుడు పప్పుతో పాటుగా కాస్త వాటర్ కూడా పడతాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. అలానే గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా లూజ్ అయినట్టుగా అనిపిస్తే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలానే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ 1, సన్నగా కట్ చేసిన మిర్చి 3, కట్ చేసిన చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకును ఇందులో వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. అదే పప్పు గ్రైండర్లో గ్రైండ్ చేస్తే సోడాను వేయనవసరం లేదు. 1 టీ స్పూన్ జీలకర్రను వేసి అంతా బాగా కలుపుకోవాలి. గారెలు వేసేటప్పుడు పిండిని బాగా కలిపిన తర్వాతే గారెలను వేసుకోవాలి. ఇలా ఇవి అన్నీ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. ఉల్లిపాయ మిర్చి వేయటం వలన గారెలు గుల్లగా కూడా వస్తాయి. ఇందులో చట్నీస్ లేకపోయినా మామూలుగానైనా తినేయచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టి స్టవ్ పై కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతికి కాస్త నీళ్ళు తడి చేసుకొని పిండి ముద్దను తీసుకొని గారెలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గారెలు వేసేటప్పుడు హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి, లేకపోతే పైన మాడి లోపల ఉడకకుండా ఉంటాయి. సో ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోవాలి. గారెలు ఆయిల్ పీల్చకుండా అన్నీ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి అంటే 1-2 వేగిన గారెలను తీసి మళ్ళీ పక్కనే గారెలను వేస్తూ వేయించుకోవాలి. అప్పుడే నూనె హీట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, గారెలు బాగా వేగుతాయి. అదే ఒకేసారి గారెలను ఒక వాయి వేసి ఒక వాయి తీస్తూ ఉంటే గారెలు వేయగానే నూనె బాగా హీట్ ఉండడం వలన మాడిపోవడమో లేక నూనె పీల్చడమో జరుగుతాయి. కాబట్టి వేగిన గారెల్ని తీస్తూ మళ్ళీ గారెలను వేస్తూ ఉంటే నూనె హీట్ అనేది అడ్జస్ట్ అవుతూ గారెలు బాగా వేగుతాయి. ఇంతేనండి, మినపగారెలు రెడీ. చూస్తున్నారు కదా, నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మిక్సీ జారులో పిండిని గ్రైండ్ చేసిన ఈ విధంగానే గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ గారెల్లో ఆనియన్ మిర్చి ఇవి వేయటం వలన చట్నీస్ లేకపోయినా మామూలుగానైనా తినేయచ్చు. క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. చేయటం కూడా చాలా ఈజీ. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.